నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల ఊపిరిలో శబ్దం ఎప్పుడు ప్రమాదం, వాటర్ ప్యాకెట్లలోని నీరు సురక్షితమేనా, సోషల్ మీడియా వాడకంతో సంతోషం ఆవిరి, మందులతో గురక తగ్గుతుందా, ఇంకా హెల్త్ టిప్. పిల్లలు నిద్రలో ఊపిరి తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు శబ్దాలు వినిపిస్తుంటాయి. ఈ శబ్దాల్ని చాలా మంది గురకగా పొరపడుతుంటారు. పిల్లలు నిద్రపోతున్న ప్రతిసారి ఊపిరిలో శబ్దాలు రావడానికి వెనుక చాలా కారణాలే ఉంటాయి. ముక్కు రంధ్రాలు బిగుసుకుపోయినప్పుడు, గొంతులో ఏవైనా సమస్యలున్నప్పుడు శ్వాసలో శబ్దాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. వైద్య పరిభాషలో నాయిసీ బ్రీతింగ్గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లలు పక్కపైన లయబద్ధంగా శ్వాస తీసుకుంటూ ఆదమరచి హాయిగా నిద్రపోతుంటే చూడటానికి మనకు రెండు కళ్ళు చాలవు. అంత ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందా దృశ్యం. అయితే కొంతమంది పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఒకటే శబ్దం వెలువడుతూ ఉంటుంది. ఊపిరి తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది. దీన్ని గురక అని చెప్పలేం. శ్వాస వ్యవస్థలో తలెత్తిన ఇబ్బందుల మూలంగా కలిగే ఒక రకమైన ఇబ్బంది అని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో నాయిసీ బ్రీతింగ్గా పిలిచే ఈ సమస్యకు ముక్కు, గొంతు దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు ఎక్కడైనా కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు జలుబు చేసి ముక్కు రంధ్రాలు బిగుసుకుపోవటం వల్ల కూడా ఊపిరిలో శబ్దాలు వినిపించవచ్చని చెబుతారు నిపుణులు. పుట్టిన పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, నార్మల్గా శ్వాస తీసుకుంటారు. అండ్ నాయిసీ బ్రీతింగ్ అన్నది రాకూడదు చిన్నపిల్లల్లో, కానీ కొంతమంది పుట్టిన పిల్లల్లో ఈ నాయిసీ బ్రీతింగ్ అన్నది వస్తుంది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ అన్నది ఇనీషియల్గా నాయిసీ బ్రీతింగ్తో స్టార్ట్ అవుతుంది. సో నాయిసీ బ్రీతింగ్ అంటే గ్రంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే స్ట్రైడర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏమన్నా ముక్కులో సెక్రీషన్స్ అవన్నీ ఉండడం వల్ల కండక్టింగ్ సౌండ్స్ అయినా కూడా అవ్వచ్చు. సో నాయిసీ బ్రీతింగ్ అన్నది నార్మల్ థింగ్ అయితే కాదు, అది చంటిపిల్లల డాక్టర్ గారికి చూపించుకోవాల్సింది. మామూలుగా అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి నాయిసీ బ్రీతింగ్ గ్రంటింగ్ అంటారు. ఏమంటే ఊపిరితిత్తులు కంప్లీట్గా విచ్చుకోకపోవడం వల్ల ఈ నాయిసీ బ్రీతింగ్ అంటారు. కొంతమంది పిల్లలకి కంజనిటల్ న్యూమోనియా వచ్చినా, తల్లి గర్భం నుండి ఇన్ఫెక్షన్ వచ్చి అది ఊపిరితిత్తులకి వెళ్ళినా దానివల్ల కూడా కంజనిటల్ న్యూమోనియా వచ్చి అది నాయిసీ బ్రీతింగ్ రావచ్చు. లేదంటే గుండెలో ఇబ్బంది ఉన్న, వాస్కులర్ రింగ్ ఈ అబ్నార్మాలిటీస్ ఉన్న స్ట్రైడర్ కానీ ఇట్లాంటివి రావచ్చు. లేదంటే పాలు కక్కి అవి ముక్కులో పేరుకుపోయి కండక్టెడ్ సౌండ్స్ కూడా రావచ్చు. పిల్లల్లో వాయిసీ బ్రీతింగ్కి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా జలుబు చేసి ముక్కు రంధ్రాలు బిగుసుకుపోయినప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దాలు రావచ్చు. అలాగే గొంతులో అడినాయిడ్స్ పెరిగినప్పుడు, టాన్సిల్స్ వాపు వచ్చినప్పుడు కూడా నాయిసీ బ్రీతింగ్ సమస్య కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఊపిరితిత్తుల్లో గాలి సరిగా వెళ్లకుండా అవరోధాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు వీజింగ్ అనేది సమస్యగా మారుతుంది. నాయిసీ బ్రీదింగ్ ఉన్నప్పుడు పిల్లలు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఊపిరి తీసుకుంటున్నప్పుడు డొక్కలు ఎగరేస్తూ ఉంటారు. కొన్నిసార్లు గురక కూడా సమస్యగా మారుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నాయిసీ బ్రీతింగ్ ఒకటే కాదండి, దాంతో పాటుగా బేబీ కలర్ ఎట్లా ఉంది, బ్రీతింగ్ ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా ఎగశ్వాస తీసుకుంటుందా, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. అవి కూడా ఉన్నాయి, నాయిసీ బ్రీతింగ్ ఉందంటే తప్పనిసరిగా ప్రమాదకరమే, వెంటనే చంటి పిల్లల డాక్టర్ గారికి చూపించుకోవాల్సింది. సో నాయిసీ బ్రీతింగ్ ఉంది అనుకున్నప్పుడు మనం తల్లి దగ్గర హిస్టరీ తీసుకోవాలి. ఏదైనా తల్లికి ఉమ్మనీరులో ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందా, లేదంటే బిడ్డ పుట్టక ముందే మట్టు కూర్చుందా, మెకోనియం ఆస్పిరేషన్ ఏమైనా ఉన్నిందా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఏదైనా యాంటీనేటల్ స్కాన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటివి తెలుసుకోవాలి. దెన్ తర్వాత మనం ఎక్స్రే ఒకటి తీయించుకోవాల్సి వస్తుంది. బ్లడ్ గ్యాస్ ఇన్వెస్టిగేషన్స్ అన్నది చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్ తాలూకా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా చేయించుకోవాలి. పిల్లలు ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నాయిసీ బ్రీతింగ్ అనేది సమస్యగా మారినప్పుడు కొన్ని రకాల పరీక్షలు అవసరమవుతాయి. నాయిసీ బ్రీతింగ్ని గుర్తించడానికి డాక్టర్లు ముందుగా పిల్లల శ్వాసను పరిశీలిస్తారు. అవసరమైతే చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాన్, లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ వంటి పరీక్షల్ని సూచిస్తారు. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు స్పైరోమెట్రీ, పల్స్ ఆక్సిమెట్రీ కూడా చేస్తూ ఉంటారు.
కొన్నిసార్లు తెమడను కూడా పరీక్ష చేయాల్సి ఉంటుంది. శ్వాసనాళంపై ఒత్తిడి ఉన్నది లేనిది తెలుసుకునేందుకు స్వాలో స్టడీ కూడా చేస్తుంటారు. తర్వాత కారణాన్ని బట్టి డాక్టర్లు చికిత్సను సిఫార్సు చేస్తారు. జలుబు వల్ల అయితే మందులతో తగ్గించవచ్చు. అడినాయిడ్స్ లేదా టాన్సిల్స్ సమస్య ఉంటే ప్రత్యేక చికిత్స అవసరం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్వేలర్స్ లేదా నెబ్యులైజేషన్లు సరిపోతాయి. సో నాయిజీ బ్రీతింగ్ ఉండి బేబీ చాలా సిక్గా ఉంది, మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ మెయింటైన్ అవ్వట్లేదు, సాచురేషన్స్ డౌన్ ఉన్నాయంటే కనుక వెంటనే మనం రెస్పిరేటరీ సపోర్ట్ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. ఆ సివియారిటీని బట్టి సిప్యాప్ అవసరం పడుతుందా లేదా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుందా అన్నది చంటిపిల్లల డాక్టర్ గారు డిసైడ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. ట్రీట్మెంట్ అన్నది సివియర్గా ఉంది అనుకుంటే కనుక మెకానికల్ వెంటిలేటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో గ్యాస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎక్స్రేలు కానీ చూసుకుంటాము. వాటిలో ఏదైనా చాలా ఇబ్బంది ఎక్కువ ఉంది, మెకోనియం ఆస్పిరేషన్ కానీ వేరే ఇతర కారణాలు ఉన్నాయంటే కనుక వెంటిలేటర్ పెడతారు. లేదు అంటే కనుక సిప్యాప్ అన్నది అవసరం అవుతుంది. హెచ్ఎఫ్ఎన్సీ కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది. మామూలుగా ఇంటి దగ్గర ఉన్న చంటి పిల్లలు ఒకవేళ సడన్గా ఇలా నాయిజీ బ్రీతింగ్ వస్తుంది అని అంటే కనుక వెంటనే చంటిపిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. వెయిట్ చేసి చూడడము, తెల్లారి తీసుకెళ్ళచ్చు, వేరే ఇతర పాలు అలాగే తాగించడం ఇట్లాంటివి అన్నది చేయకూడదు. అలా నాయిజీ బ్రీతింగ్ వస్తున్నప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నది ఉత్తమం. పిల్లలు ఊపిరి తీసుకునే సమయంలో శబ్దాలు రావటాన్ని, నాయిజీ బ్రీతింగ్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలు నిద్రలో ఎక్కువగా గురకబెడుతున్నప్పుడు, మధ్య మధ్యలో కాసేపు ఊపిరి ఆగినట్టు అనిపిస్తున్నప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఇక పిల్లల శ్వాస చక్కగా ఉండేందుకు ఇంటి వాతావరణాన్ని కూడా చక్కగా ఉంచాలి. దుమ్ము, పొగ, అలర్జీలు కలిగించే పదార్థాలు పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు వారికి అన్ని పోషకాలతో కూడిన సమతులాహారాన్ని అందించాలి. పిల్లల శ్వాస తీరులో తేడాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తీవ్రమైన వేడి, ఉక్కపోతల ధాటికి వేసవిలో మనకు దప్పిక అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. విపరీతమైన దాహంతో నాలుక ఒకటే పిడచకట్టుకుపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ తాగునీరు కనిపించినా ఇట్టే తాగేస్తుంటాం. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటర్ ప్యాకెట్లలోని నీటిని ఎక్కువగా తాగుతుంటారు మనలో చాలామంది. నిజానికి వాటర్ ప్యాకెట్లలోని నీరు అన్ని సందర్భాల్లోనూ సురక్షితంగా ఉండదని చెబుతారు నిపుణులు. వేసవిలో వాటర్ ప్యాకెట్ల కొనుగోలు, వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో భగభగలాడే ఎండల ధాటిని తట్టుకోవాలంటే మంచినీళ్లను మించిన అమృత జలం మరొకటి లేదు. దాహం వేసినా వేయకున్నా ఈ సీజన్లో తరచూ మంచినీళ్లను తాగుతుంటే డీహైడ్రేషన్, వడదెబ్బ లాంటి విపత్తులను చాలా వరకు దూరంగా ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో చాలామంది బయట అంగళ్లలో విక్రయించే వాటర్ ప్యాకెట్లపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు బస్సు ఆగిన చోటల్లా దిగిపోయి వాటర్ ప్యాకెట్లను కొనుగోలు చేసి ఆ నీళ్లను తాగుతూ ఉంటారు. పిక్నిక్లు, యాత్రా స్థలాల్లో వాటర్ ప్యాకెట్లలోని నీళ్లను తాగటం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నిజానికి వేసవిలో తీవ్రమైన ఎండల ధాటికి ఉన్న కొద్దిపాటి నీటి వనరులు కూడా అడుగంటిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటర్ ప్యాకెట్లను విక్రయించే వ్యాపారులు తాగునీటి విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటారన్నది సందేహమే. వ్యాపార దృష్టితో ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను ప్యాక్ చేసి అమ్మే అవకాశాలు ఉంటాయి. వాటర్ బాటిళ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కలుషిత తాగునీటి మూలంగా వేసవిలో దాహం తీరకపోగా వాంతులు, విరేచనాల వంటి సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో ఎప్పుడూ ఇంటి నుంచి నింపుకెళ్లిన వాటర్ బాటిళ్లను వెంట ఉంచుకోవటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో బయట నీళ్లను తాగాల్సి వచ్చినప్పుడు వాటర్ ప్యాకెట్లను సునిశితంగా పరిశీలించటం మంచిది. వాటర్ బాటిళ్ల విషయంలో తయారీ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, సీల్ ఎలా ఉందన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయటం మంచిది. ఇవాళ యువతలో చాలా మందికి సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా గడిపేస్తున్నారు.
ఇవి చాలదన్నట్లు వేళాపాళా లేకుండా వచ్చిపడే ఈమెయిళ్లు, వెబ్సైట్లలో సమాచార శోధనతో తీరికనిదే లేకుండా పోతుంది. ఇలాంటి డిజిటల్ వాతావరణం నేటి తరంలో ఆనందాన్ని తగ్గిస్తోందని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ పేర్కొంటుంది. సామాజిక మాధ్యమాల్ని అతిగా వాడడం వల్ల యువతలో, ముఖ్యంగా అమ్మాయిల్లో ఆనందం తక్కువగా ఉంటున్నట్లు పరిశోధనలోనూ తేలింది. సామాజిక మాధ్యమాల్ని అతిగా వాడడం వల్ల సంతోషం ఎలా ఆవిరవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక మాధ్యమాలు నిజానికి పెద్ద హానికరం కాదు, కానీ వాటిని అతిగా వాడటమే సమస్యాత్మకంగా పరిణమిస్తోంది. రోజుకు 5 గంటల కన్నా ఎక్కువసేపు వీటితో గడిపే వారిలో ఆనందం పాలు తక్కువగా ఉంటున్నాయి. అదే సమయంలో ఒత్తిడి, కుంగుబాటు లక్షణాలు, ఇతరులతో తమను ప్రతికూలంగా పోల్చుకోవటం మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల మీద ఆధారపడే వారిలో, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లను అనుసరించే వారిలో ఇవి ఇంకాస్త ప్రస్ఫుటంగానూ ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి సామాజిక మాధ్యమాలతో విచారం, ఆందోళన వంటి భావాలకు లోనవుతున్నట్టు యువతకు తెలుస్తూనే ఉంటుంది. అయినా వీటి వాడకాన్ని మానలేకపోవడానికి తోటివారి ప్రోద్బలమేనని పరిశోధనల్లో బయటపడింది. తమ తోటివారు సామాజిక మాధ్యమాలతో గడపటం మూలంగా తామెక్కడ వెనకబడిపోతామేమోనన్న భయంతోనే చాలామంది యువతీ యువకులు వీటికి సమయం వెచ్చిస్తున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో సంతోషాన్ని ఆవిరి చేసే సామాజిక మాధ్యమాల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం అన్ని విధాలా మేలు. రోజుకు గంట కన్నా మించకుండా చూసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. సామాజిక మాధ్యమాల కన్నా ఆన్లైన్లో ఇతర ఆరోగ్యకర మార్గాలను అనుసరించాలి. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ అని చెప్పే ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో లేదా మ్యూట్ చేయడం ద్వారా మీడియా ఫీడ్ను తగ్గించుకోవాలి. భోజనం చేసేటప్పుడు ఫోన్ వాడకపోవటం, సెలవు రోజున యాప్స్ జోలికి వెళ్లకపోవటం, రాత్రి 9 తర్వాత స్క్రోలింగ్ చేయకపోవటం వంటి నిబంధనలు పెట్టుకుని ఖచ్చితంగా పాటించాలి. సామాజిక మాధ్యమాల వాడకాన్ని తగ్గించి ఆ సమయంలో ఆటలు, క్లబ్లకి వెళ్లటం, స్వచ్ఛంద కార్యక్రమాలు చేయటం, పుస్తకాలు చదువుకోవటం వంటి వాటికి వెచ్చించాలి. దీంతో ఏదో కోల్పోయామన్న వెలితిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకంగా నిలవాలి. ఎంతసేపు సామాజిక మాధ్యమాలను వాడుకోవాలో వారికి ఖచ్చితంగా నిర్దేశించాలి. వీటి వాడకంతో వనగూరే లాభనష్టాల గురించి వారితో చర్చించాలి. అప్పుడే సామాజిక మాధ్యమాలతో తలెత్తే సమస్యల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకప్పుడు గురక అంటే గాఢ నిద్రకు సంకేతం. కానీ ఇవాళ గురకను డాక్టర్లు ఒక జబ్బుగా పేర్కొంటున్నారు. గురక అనేది కేవలం పక్కవారిని మాత్రమే ఇబ్బంది పెట్టే సమస్య కాదు. శరీరంలో శ్వాస మార్గాల్లో అడ్డంకుల్ని తెచ్చిపెట్టి ఏకంగా ప్రాణాలకు ఎసరు పెట్టే ఒక పెను విపత్తు. నిన్న మొన్నటిదాకా గురకకు కేవలం సర్జరీనే పరిష్కారంగా ఉండేది. కానీ ఇవాళ అందుబాటులోకి వచ్చిన మందులతో పాటు జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గురకను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. గురక గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గురక ఎందుకు వస్తుంది? కారణాలేంటి? గురక అనేటువంటిది విచ్ ఇస్ స్నోరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్గా తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో చూసేటువంటి సమస్య. గురక అనేది ఎప్పుడైతే శ్వాసకోశాల నుంచి నోజ్, ముక్కు, తర్వాత గొంతు, స్వరపేటికల మధ్యలోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే మార్గంలో ఫస్ట్ నోజ్, తర్వాత గొంతు భాగంలో కనుక పై భాగంలో ఎక్కడైతే కనుక అబ్స్ట్రక్షన్ అంటే నారోయింగ్ కనుక కదిలినప్పుడు ఆ గురక అనేటువంటిది ఆ ఎయిర్ దాంట్లోంచి పాస్ అయినప్పుడు ఆ వైబ్రేటింగ్ సౌండ్ అనేటువంటిది రావడాన్ని గురక అంటాం. సో ఎప్పుడు ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామన్ ఉండొచ్చు, లేదా సమ్ టైమ్స్ ఇట్ కెన్ కాంప్లికేట్ ఇన్ ద సెన్స్ దెన్ వీ సే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఆర్ బ్రాడ్గా SRBD అంటే స్లీప్ రిలేటెడ్ బ్రీతింగ్ డిజార్డర్స్. గురక రావడానికి కారణాలు మెయిన్గా అబ్స్ట్రక్షన్ అంటే నోజ్ భాగంలో కనుక ముక్కులో కనుక డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, ముక్కు దూలం వంకరగా ఉండడం కావచ్చు, లేదా టర్బినేట్స్ ఏవైతే చిన్నటువంటి కండరాలు నోజ్లో ముక్కులో ఉంటాయో అవి బాగా వాచినప్పుడు ఆ స్పేస్ తగ్గిపోవడము, ముక్కు వెనకాతల భాగం మాడ కింద ఎడినాయిడ్స్ టిష్యూ అది బాగా సైజ్ పెరిగిన తర్వాత గొంతులో వచ్చేటప్పటికి సాఫ్ట్ ప్యాలెట్ ఆ కొండనాలిక ప్రదేశం బాగా లావెక్కి టాన్సిల్స్ బాగా స్వెల్లింగ్ అయ్యి గ్రేడ్ పెరిగినప్పుడు,
తర్వాత ఇంకా కిందకు వచ్చినప్పుడు గొంతు లోపల ఫారింగ్స్ ఆర్ లారింగోఫారింగ్స్, స్వరపేటికల దగ్గర, ఎపిగ్లాటిస్, ఆ రీజన్స్లో కనుక కన్స్ట్రిక్షన్స్ ఏర్పడినప్పుడు ఈ గురక అనేటువంటిది వస్తూ ఉంటుంది. అండ్ ఈ నాలిక వెనకాతల భాగం అంటే బేస్ ఆఫ్ టంగ్ అది కూడా బాగా థిక్నెస్ పెరిగినప్పుడు ఈ గురక అనేటువంటిది, ఇవన్నీ అడ్డం పడి, ఈ కాంపోనెంట్స్ శ్వాస వెళ్ళడానికి అడ్డం పడి, గాలి వెళ్ళడానికి అడ్డం పడినప్పుడు ఈ గురక అనేటువంటిది వస్తూ ఉంటుంది. గురకను ఎప్పుడు పట్టించుకోవాలి? గురక గనక ఉట్టి సౌండ్ వరకే పరిమితమై ఉన్నప్పుడు దాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ ఈవెన్ నౌ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ స్నోరింగ్ అలోన్ ఇజంట్ సంథింగ్ విచ్ క్యాన్ బి ఓవర్లుక్డ్. అంటే దాన్ని కొంచెం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ ప్యాటర్న్ అంటే పడుకునేటప్పుడు ఊరికే కదలడము, తరచుగా మేల్కోవడము, చిన్నపిల్లల్లో పర్టికులర్లీ ఊరికే దే కీప్ టాసింగ్ ఇన్ దర్ బెడ్ వెట్టింగ్ అండ్ నెక్స్ట్ డే ఎక్సెసివ్ డే టైమ్ సాల్వ్నెస్ అంటే మేల్కొన్న తర్వాత పగటి పూటల్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఇరిటబిలిటీ, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే దీస్ ఆర్ ద టెల్టేల్ సైన్స్, రెడ్ ఫ్లాగ్స్ వేర్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యువర్ స్లీప్ హ్యాస్ టు బి క్వాంటిఫైడ్ ప్రాపర్లీ అండ్ అనలైజ్డ్. గురకకు సర్జరీనే మార్గమా? గురక ట్రీట్మెంట్ వరకు వచ్చేసరికి అయితే కనుక దెర్ ఆర్ మల్టిపుల్ లెవెల్స్ వేర్ ఇట్ క్యాన్ బి ఇంటర్వీన్డ్. దట్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ స్లీప్ ఆర్ స్నోరింగ్ దట్ అ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. స్లీప్ స్టడీలో చేసిన తర్వాత స్లీప్ స్టడీ సివియారిటీ బట్టి ఎంతవరకు ఆయన ఆ మనిషి యొక్కటువంటి నిద్ర ఆ మనిషి ప్రభావం మీద పడుతుందన్న దాన్ని బట్టి మన లెవెల్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఆర్ మోడ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. బ్రాడ్లీ స్పీకింగ్ ఇఫ్ ఇట్ ఈస్ సర్జరీ రిలేటెడ్ ఉంటుంది. బట్ ఆల్వేస్ సర్జరీ అనేటువంటిది ట్రీట్మెంట్ గురకకి సర్జరీనే అనేటువంటిది అది ఇట్స్ అ మిత్, ఒక చిన్న అపోహ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ నాన్ సర్జికల్ మెథడ్స్లోనే అంటే లైఫ్ స్టైల్ చేంజింగ్, బరువు తగ్గడము, ఈ మెడ చుట్టూ ఉన్నటువంటి థిక్నెస్ ఎక్కువ అవుతే కనుక గురక ఎక్కువ అవుతుంది. సో అది తగ్గినప్పుడు గురక కొంచెం తగ్గుతుంది. లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ మనం తినేటువంటి ఆహార పదార్థాలు, లైట్ డయట్ తీసుకొని ఎక్సర్సైజ్ లైట్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు బరువు తగ్గితే కనుక డెఫినెట్లీ ద సింపథెటిక్ టోన్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజెస్ అండ్ గురక కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ వుడ్ బి ఆఫ్టర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దెన్ వుడ్ బి ఎ ప్రెషరైజ్డ్ ఎయిర్వే, కాన్స్టెంట్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటాము, CPAP ఆర్ BiPAP depending on what your physician advises based on your sleep report. మందులతో గురక మాయమవుతుందా? చాలా మంది అడుగుతూ ఉంటారు క్లినికల్ ప్రాక్టీస్లో గురకకి కనుక ఏమైనా టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల, ఎనీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఫార్మస్యూటికల్ రెమెడీస్ ఉంటాయా అని. స్ట్రిక్ట్లీ స్పీకింగ్, టు ఆన్సర్ ద క్వశ్చన్ హెడ్ ఆన్, ఉండదు. బికాజ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఆర్ గురక అనేటువంటిది ఇట్స్ మోర్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పెథాలజీ. అండ్ అబ్స్ట్రక్టివ్ పెథాలజీ ఉన్నప్పుడు దానికి మెడిసిన్స్తో తగ్గేటువంటిది ఛాన్స్ ఉండదు. CPAP మిషన్తో గురకను తగ్గించుకోవచ్చా? That's definitely one of the frontline interventions, non-surgical interventions that we do. First, lifestyle change తో పాటు స్లీప్ క్వాలిటీ పట్టి అంటే పాలిసోమ్నోగ్రఫీ స్లీప్ స్టడీ చేసిన తర్వాత ఒక మనిషి స్నోరింగ్తో ఎఫెక్ట్ అవుతున్న మనిషి స్లీప్ ఎంతవరకు డిస్టర్బ్ అయి ఉందన్నది లేదా ఎఫెక్ట్ అయి ఉంది దాన్ని బట్టి CPAP, పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, ఆర్ BiPAP, బైమోడల్ మాడ్యులేటెడ్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, ఆర్ APAP విచ్ ఇస్ మోర్ అడ్వాన్స్డ్, అది ఇచ్చినప్పుడు డెఫినెట్గా స్లీప్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకనంటే ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నాలుక బయట కొండ నాలుక ప్రదేశంలో అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, మనం పాజిటివ్ ఎయిర్వే ఇచ్చినప్పుడు ఆ కొండ నాలుక అనేటువంటిది డెఫినెట్గా ఇట్ గెట్స్ లిఫ్టెడ్ అప్ బై ది ఎయిర్ కాలమ్, ద పాజిటివ్ ఎయిర్వే కాలమ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద మెషిన్. సో స్లీప్ అనేటువంటిది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, స్నోరింగ్ కూడా తగ్గుతుంది. లేజర్ చికిత్సలతో గురక తగ్గుతుందా? లేజర్ చికిత్స అనేటువంటిది, లేజర్ ఈజ్ వన్ ఆఫ్ ది మొడాలిటీస్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్. సో లేజర్స్, కాబ్లేషన్స్ ఆర్ కోల్డ్ స్టీల్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడైతే లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో, టంగ్ ఫాల్ బ్యాక్ కావచ్చు, లేకపోతే ఇంకా సాఫ్ట్ ప్యాలెట్ థిక్ అయినా కానీ, టాన్సిల్స్ అయినా కానీ, వీటిని ట్రీట్ చేయడంలో లేజర్, ట్రాన్స్ఓరల్ లేజర్ సర్జరీస్, ఎస్, దే హెల్ప్ ఇన్ అసిస్టింగ్ ది సర్జన్
to do these surgeries. గురకను తగ్గించే ఇతరత్ర మార్గాలేంటి? యంగ్ ఏజ్లోనే, టీనేజ్లోనే ఫుడ్ స్టైల్స్ చేంజ్ చేసుకోవడం, టూ మచ్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఆర్ ప్రో-ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ విచ్ కంటైన్ ఎక్సెసివ్ షుగర్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ఇవన్నీ తగ్గించడంలో ఏంటంటే హౌ అ పర్సన్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ హిస్ టీన్స్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ హిస్ లేట్ 30s and 40s. సో ఆ టీనేజెస్లో కనుక స్కూల్ గోయింగ్ కిడ్స్, కాలేజ్ గోయింగ్ కిడ్స్లో ఈ లెవెల్ ఆఫ్ ఇంటర్వెన్షన్ కనుక ఉంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక అవుతే, డెఫినెట్గా దే హ్యావ్ అ మచ్ హెల్దియర్ 30s and 40s. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 4 hours to 5 hours ఆఫ్ ఫోకస్డ్ ఫిజికల్ ట్రైనింగ్ in a week gives a very positive outcome all through the teens, and that becomes a habit where the kid is going to take it forward as a routine, and it gets incorporated in his lifestyle later on. And this is proven as a lifestyle modification. And healthy practices, drinking habits kavachu, binge drinking, these are all something which needs to be curtailed down, because avi emaithanante initial ga what starts off as a binge drinking becomes a habit later on. So ivanni kuda, and madaka dravyalu, they are strictly prohibited. సో ఇవన్నిటికీ దూరంగా ఉండడం అనేటువంటి చాలా అవసరం, పర్టికులర్లీ టీనేజ్ చిల్డ్రన్. గురకను అదుపులో ఉంచుకోవడానికి జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం బ్రీతింగ్ వ్యాయామాల్ని చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. గురక మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవడం మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు ఆహారంలో శీతల గుణం ఉన్న పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. ఉసిరి, చింతపండు, ధనియాల నీరు వంటివి ఈ సీజన్లో మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. శరీరానికి చలవదనాన్ని అందిస్తాయి.